ఉల్లి రైతుల సమస్యల్ని కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి రాష్ట్రంలో యూరియా కోసం అన్నదాతలు తీవ్ర అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గిట్టుబాటు ధర కల్పించి ఉల్లి రైతుల్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. ఉల్లి రైతుల విషయంలో ఈ ప్రభుత్వ తీరు ఎంత అధ్వానంగా ఎంత ఘోరంగా ఉందంటే నిజంగా చరిత్రలో ఎప్పుడు కూడా ఇంత ఘోరమైన రేట్ల పతనం లేదు. కోవిడ్ అయిపోయినాక రేట్లు పతనమైతే దాదాపు రేట్లు అంటే 1200కో 2000కో వస్తే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ముందుకొచ్చి మార్కెట్ ఇంటర్వెన్షన్ చేసి 4000 రూపాయలకు ఆ రోజు కొన్నారు. 4000 రూపాయలకు కొన్నారు అంటే 40 రూపీస్ పర్ కేజీ కొన్నారు ఆ రోజు. ఇవాళ ఉన్న పరిస్థితి ఏంటంటే 1200 రూపాయలు, అది కూడా లేదు, 1000 రూపాయలు 800 రూపాయలు. అంటే ఎంత ఘోరంగా రేట్లు పతనమైనాయంటే గవర్నమెంట్ ఏం చేస్తూ ఉందో అర్థం కావడంలా. గవర్నమెంట్ ముందుకొచ్చి రైతులకు మార్కెట్ ఇంటర్వెన్షన్ చేసి రైతుకు కనీసం 40 రూపాయలు పర్ కేజీ ఇవ్వాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా ఉల్లి పంట దగ్గరికి పోయి రైతులతో మాట్లాడి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు. ఇప్పటికీ ప్రభుత్వంలో ఎటువంటి చలనం లేదు. నిన్న ఒక మీటింగ్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఒక కాన్ఫరెన్స్ ఒక రివ్యూ తీసుకొని ఏదో ప్రతి ఎకరాకు ఇంత ఇస్తాం, ప్రతి హెక్టార్కు ఇంత ఇస్తామని. ముందు మీరు మార్కెట్ ఇంటర్వెన్షన్ చేయండి. మార్కెట్ ఇంటర్వెన్షన్ చేసి ఉన్న పంటను కొనుగోలు చేయండి. రైతు దగ్గర ఏం చేసుకోవాలి? ఆ పంట 800 రూపాయలకు అమ్ముకోవాలన్నా, కేజీ 8 రూపాయలకు 6 రూపాయలకు అమ్ముకోవాలన్నా? అమ్ముకోలేరు కదా. అంటే పంటను చూస్తుండగా నేలపాలు చేయలేరు కదా, రోడ్డు పాలు చేయలేరు కదా. ముందు మార్కెట్ ఇంటర్వెన్షన్ చేసి కనీసం కేజీ 40 రూపాయలకు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోమని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతుల సమస్యల్ని ప్రభుత్వం గాలికి వదిలేసిందని మండిపడ్డారు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. కూటమి నేతలు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం పవన్ తన సినిమా టికెట్ల రేట్ల పెంపుపై ఉన్న శ్రద్ధ రైతులపై చూపిస్తే బాగుంటుందని హితవు పలికారు. రైతుల సమస్యల పరిష్కారానికి వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తోందన్నారు. ఓజీ సినిమాకు టికెట్ ముందు చూసేదానికి 1000 రూపాయలు, మామూలు షోలు కూడా టికెట్లు పెంచుకోవడానికి సరే ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. ప్రభుత్వం చేతిలో ఉంది కదా అని చెప్పి మిస్యూజ్ ఆఫ్ పవర్ ఏ రకంగా చేస్తూ ఉన్నారో సినిమాల కోసం చూస్తూ ఉన్నాం. ఒకటే కోరుతా ఉన్నాం, మీరు ఏమైనా కాలబెట్టుకోండి, రైతులను అయితే వచ్చి ఆదుకోండి. రైతులకు ఉల్లి పంటకు మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయండి. యూరియా రైతులు కిలోమీటర్లు క్యూ లైన్లో నిలబడకుండా రైతులకు అందుబాటులో గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ఆర్బీకేలో ఇచ్చిందో ఆ రకంగా రైతుకు అందుబాటులో ఆర్బీకేలో సప్లై చేయండి. ఈ రకంగా రైతు వ్యతిరేక విధానాలు పక్కన పెట్టి రైతుకు ఉపయోగపడే పనులు, విత్తనాలు, ఎరువులు, అదేవిధంగా గిట్టుబాటు ధరలు ఇవన్నీ కల్పించే విషయంలో గట్టిగా చర్యలు తీసుకోమని డిమాండ్ చేస్తూ ఉన్నాం.